చూడటానికి 155 పరుగుల లక్ష్యం చిన్నదే అయినా స్పిన్ కు అనుకూలించే చేపాక్ స్టేడియంలో దీన్ని ఛేదించడం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు అసలు ఫామ్ లోనే లేరు. అది కాకుండా ఏప్రిల్ 25న జరిగిన మ్యాచ్ లో ధోని సేన ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఈసారి సిఎస్కే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆరంభంలో తడబడిన గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై తనకు తానే అవుట్ అని చెప్పుకొని క్రీజ్ దాటి వెళ్లిపోయి విమర్శల పాలైన ఇషాన్ కిషన్ ఈసారి సిఎస్కే పై అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతులు 5 4లు 1 6 తో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక చివర్లో కామింది మెండిస్ అలాగే నితీష్ రెడ్డి అద్భుతంగా పోరాడి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. 8 బంతులు మిగిలి ఉండగానే సిఎస్కే పై అద్భుత విజయం సాధించింది. అంతేకాదు 12 ఏళ్ల తర్వాత చేపాక్ స్టేడియంలో మొదటిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది. ఇక ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ సజీవంగా ఉంచుకోగా ఓడిపోయిన సిఎస్కే పూర్తిగా ఈ సీజన్ నుంచి ప్లే ఆఫ్ కు దూరమైంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై అలాగే ఈ సీజన్ లో పేలో ప్రదర్శనపై సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని స్పందించాడు. ప్రత్యర్థి ముందు 155 పరుగుల టార్గెట్ సరిపోలేదు. మా బౌలర్లు 8 ఓవర్ల వరకు పర్వాలేదనిపించినా ఆ తర్వాత 3 ఓవర్లలో మా నుంచి మ్యాచ్ ని దూరం చేశారు. ఆ సమయంలో ఫాస్ట్ బౌలర్లు పరుగులు ఇవ్వడం ఎస్ఆర్హెచ్ ముందు టార్గెట్ చిన్నగా మారిపోయిందని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు. ఆ 3 ఓవర్లు కంట్రోల్ తప్పడం అలాగే స్కోర్ బోర్డు పై మరో 20 పరుగులు తక్కువ చేశామనిపించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ రావటం విజయావకాశాన్ని దెబ్బతీసిందని ధోని అన్నాడు. అయితే మా బ్యాటింగ్ ఆర్డర్ ని ఇబ్బంది పెట్టింది హర్షల్ పటేలే. మా స్కోర్ బోర్డు పై కంట్రోలింగ్ గా బౌలింగ్ చేశాడు. అందుకే భారీ స్కోర్ చేయలేకపోయామని ధోని అన్నాడు. ఇక 8 నుంచి 10 ఓవర్లలోపు ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కూడా మా నుంచి మ్యాచ్ దూరమైంది. ఇక ఈ సీజన్ లో మాకు ఏది కలిసి రాలేదు. తర్వాత మ్యాచ్ లో కీలక మార్పులు చేస్తాం. ప్లే ఆఫ్ అవకాశాలు లేనప్పటికీ వచ్చే సీజన్ కోసం పటిష్ట జట్టును తయారు చేస్తామని ఎంఎస్ ధోని పేర్కొన్నాడు.